ప్రభుదినాన ఐక్యత అన్న ఆలోచనతో మనము ఈ సంవత్సరాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని 133వ కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడతాడు. ఐక్యత లేకపోతే ఏ పని కూడా ముందుకు మనం చేయలేము. ఐక్యత లేకపోతే సమాధానం అనేది మనలో ఉండదు. చాలా కుటుంబాల్లో ఒకవేళ గత సంవత్సరంలో మన జీవితాల్లో మన కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోతే, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యత లేకపోతే, సంఘానికి వచ్చినటువంటి సహోదరులతో నీకు కనుక ఐక్యత లేకపోతే మీ జీవితాల్లో మనం ఏం కోల్పోతామో ఈరోజు చూస్తాం. అందుకే దేవుడు సహోదరులందరూ మా సహోదరుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? సహోదరుడు అంటే ఒక ఉదరం నుండి పుట్టినవాడు. ఉదరము అంటే కడుపు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఉంటారు, రక్త సంబంధికులు అంటాం మనం. ఆ తల్లికి పుట్టినటువంటి పిల్లలు. కానీ ఈరోజు క్రీస్తు రక్తానికి మనం పుట్టాం. రెండవ జన్మ, పునర్జన్మ ఎలా కలిగింది అంటే, రెండవ జన్మ ఆ తండ్రికి నేను పుట్టాను, ఆ తండ్రికి మీరు పుట్టారు. అంటే మనందరం కూడా సహోదరులు. అంటే సహ ఉదరము అని వస్తుంది. సహ ఉదరము అంటే ఒకే కడుపు నుండి మరలా మీరు రెండోసారి పుట్టారు. లోకంలో వాడికి అన్ని అర్థం కాకపోయినా మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారు? కొట్టుకుంటారా? తిట్టుకుంటారా? లోకంలో ఒకవేళ ఉన్నా ఈ తండ్రికి పుట్టినటువంటి మనము ఒక క్రీస్తు రక్తంలో కడగబడితే మిమ్మల్ని ఏం పిలిచారంటే మన పరిశుద్ధులు అన్నారు, సహోదరులు అన్నారు, విశ్వాసులు అన్నారు. అయితే ఒక మంచి మాట వాడాడు, నాకు పరిశుద్ధులు మంచిదే, విశ్వాసులు మంచిదే, కానీ అన్నిటికన్నా బాగా దగ్గర ఉన్న మాట ఏంటో తెలుసా? సహోదరులు, సొంత అన్నదమ్ముడు, సొంత అక్క చెల్లెళ్ళు. ఈరోజు సంఘం అంతా దేవుడు ఎలా చూస్తాడంటే కుటుంబం అంటాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఎఫెసీ 3:14. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో అన్నాడు. చూసారా? ఏ తండ్రిని బట్టి పిలువబడుతున్నాం ఈరోజు సంఘం అనే కుటుంబముగా అంటే ఒకే ఒక తండ్రి, ఆయన దేవుడు. ఆయన కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఆయన రక్తంలో నేను కడగబడ్డాను. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బిడ్డలు మీరందరూ కడగబడ్డారు. అంటే మీరు నాకేమవుతారంటే సొంత అక్క చెల్లెల కన్నా ఎక్కువ. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదు. అందుకే ఆయన పడదు, ఆవిడ పడదు, ఈవిడ పడదు అని నువ్వు అంటున్నావు అంటే అసలు నీ క్రీస్తు రక్తంలో కడగబడలేదు అంటాను నేనైతే. ఏదో మునుగు వచ్చావు అంతే, బీచ్లో లేదు ఎక్కడో మునుగు వచ్చావు అంతే. నాకు ఆ కుటుంబం అంటే నచ్చదండి, నాకు ఆ సహోదరు అంటే పడదండి అని మీరంటే మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కావాలంటాడు దేవుడు. సహోదరులు మీరు ఒక కడుపు నుంచి పుట్టిన పిల్లలు ఎలాగైతే ఉంటారో, ఎలా ఉండాలని కోరుకుంటారో, ఎందుకంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటారు. మరి అంతకన్నా శ్రేష్టమైన ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల రక్తం కాదు, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు యొక్క రక్తంతో కడగబడ్డారు. పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు దీన్ని. అప్పుడు నా తోబుట్టువుల కన్నా క్రీస్తు రక్తంలో కడగబడిన మీరు నాకు వారికంటే ఎక్కువ అన్న భావన నీకు రాగలిగితే ఆ సహోదరులతో ఎప్పుడూ నువ్వు ఐక్యతగానే ఉంటావు. ఎందుకు ఈ రోజున మా కుటుంబాలు నా అక్క చెల్లెలు అంటే ప్రేమ ఉంటుంది, కానీ సంఘంలో సహోదరులు అంటే నాకు నచ్చదు అంటున్నావు. నువ్వు వాళ్ళ కుటుంబమే పడదంటున్నావు, ఆ పిల్లలు నాకు నచ్చరంటున్నావు. అంటే నీ జీవితంలో దేవుడు ఒక కుటుంబముగా నిన్ను చూస్తున్నాడు అని భావం మర్చిపోయావు. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూసారా? పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అన్నాడు. నిజంగా పరలోకపు తండ్రిని బట్టి మనందరం ఒక కుటుంబం. ఈరోజు 2026 ప్రారంభ సంవత్సరంలో ప్రారంభ ఆదివారమున మనందరం ఒక కుటుంబం. కుటుంబంలో ఐక్యత లేకపోతే ఎలా ఉంటుందో చెప్పండి? తండ్రి ఒక పక్క, తల్లి ఒక పక్క, భార్యాభర్తలు ఒక పక్క ఉంటే ఆ కుటుంబంలో ఏమైనా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. ఎడముఖం పెడముఖంగా ఉంటే కుటుంబం ఏముంటుంది? ఒక అందం ఉండదు, ఒక ప్రేమ ఉండదు, మాట్లాడుకునే పరిస్థితి లేకపోతే అంటే ఇక్కడ ఐక్యత అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంటాను నేనైతే? కుటుంబం నుంచి ప్రారంభం అవ్వాలి. ఐక్యత గల కుటుంబాలు ఐక్యత కలిగిన సంఘంగా ఏర్పరచబడతాయి. ఎందుకు అంటే సంఘము అంటే కొన్ని కుటుంబాల కలయిక. అవునా? సంఘం అంటే కొన్ని కుటుంబాల కలయిక.
ఇప్పుడు కుటుంబంలో ఐక్యత ఉందండి, మీ కుటుంబంలో ఐక్యత ఉంది, మీ కుటుంబంలో ఐక్యత ఉంది. ఇప్పుడు అన్ని కుటుంబాలు ఐక్యత ఉండి ఇక్కడ వచ్చాయనుకోండి, ఐక్యత కలిగిన కుటుంబాలు ఐక్యత కలిగిన సంఘాన్ని ఏర్పాటు చేస్తాయి. సంఘంలో ఐక్యత ఎక్కడైతే ఉంటుందో ఆ సంఘము నిజంగా దేవునికి ఇష్టమైన సంఘం. కొన్ని సంఘాలు ఉంటాయి దేవుడికి నచ్చదు. ఈరోజు ఒక సంఘాన్ని చూపిస్తాను మీకు. ఆ సంఘాన్ని చూస్తే దేవుడికి నచ్చదు. ఏంటి ఎప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఎప్పుడు గొడవలు, ద్వేషాలు, కలహాలు, కక్షలు, అసూయలు ఆ సంఘంకు ఉన్నాయి. ఆ సంఘాన్ని చూసి దేవుడు బాధపడుతూ ఒక పత్రిక రాయించాడు పౌలు గారి ద్వారా. అంటే అలా సంఘంలో ఉండకూడదని దేవుడి భావన. కాబట్టి ఈ రోజున కుటుంబముగా మనందరం ఉన్నామన్న భావనతో ఈ మాటలు వింటూ ఏ సహోదరుడి మీదైనా ఇంకెప్పుడు జీవితంలో 25లో ఒకవేళ చెప్పారేమో, 24లో చెప్పారేమో, 26లో కూడా అడుగు పెట్టించాడు. ఇంకెన్ని రోజులు ఉంటామో తెలియదు కనుక, ఆయుష్కాలం మన చేతుల్లో లేదు కనుక, నేను సహోదరులము మేమందరము అంటే ఒక కడుపును పుట్టిన పిల్లలు ఎలాగైతే ఉంటారో మేము అలా ఉంటామయ్యా అన్న ఒక తీర్మానంతో ఈరోజు ఈ పాఠాన్ని మనం వినడానికి సిద్ధపడదాం. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక 3 కథలు నాకు బాగా గుర్తుండిపోయాయి. 3 కథలు. ఆ కథలు చెప్పి నేను ఇందులోకి వెళ్తాను. టీచర్స్ నాకు నేర్పించినప్పుడు 7వ తరగతి, 6వ తరగతి ఆ సమయంలో కొన్ని కథలు ఇంకా మనసులో గుర్తుండిపోయాయి. 4 అన్నదమ్ములు ఉంటారు. 4 అన్నదమ్ములు నాన్న దగ్గరికి పిలిచి వాళ్ళకి ఎప్పుడు, నాన్న మీరు కలిసే ఉండాలి, ఒకవేళ మీరు విడిపోతే ఎవరైనా మీ మీదకి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఎప్పుడు ఐకమత్యమే పాఠం అనమాట. ఐకమత్యమే మహాబలం అని దాని ఉద్దేశంతో ఈ కథను ఆ తండ్రి చెప్తుంటాడు. మీరు ఎప్పుడు కలిసే ఉండాలి. చూడండి, ఒక పొలం తీసుకురమ్మన్నాడు, 2 పొలాలు తీసుకురమ్మన్నాడు, 3 పొలాలు తీసుకురమ్మన్నాడు. ఒకడేమో ఏకంగా బండిల్ కొన్ని పొలాలన్నీ ఎక్కువ తీసుకొచ్చాడు. ఎరపండి అన్నాడట. ఏముందన్న ఇరిపేశాడు. ఒకడు 2 పొలాలు ఇరిపేశాడు, 3 పొలాలు ఇరిపేశాడు, 4 పొలాలు ఎరపడం కష్టంగా ఉంటుంది. చూసారా? అంటే మీ కుటుంబాల్లో మీ కుటుంబాలు ఉన్నాయి కదా, బయట వాళ్ళు ఎవరు కూడా జాగ్రత్త, మీరు ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. చూసారా? ఒక్కడిగా ఉంటే నిన్ను కొడతారు, నిన్ను తిడతారు. అదే మీరు 4 కలిసి ఉంటే మీ మీదకి ఎవ్వరు రారు. ఎప్పుడు మీ కుటుంబాలన్నీ కలిసే ఉండాలి అని ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి చెప్తున్నాడు అనమాట. అంటే అది కథ అయినా ఆ భావన చూడండి ఎంత అర్థమవుతుందో. అంటే ఐకమత్యంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మీ సంఘాన్ని ఎవరు కదిలించలేరు, మీ కుటుంబాలను ఎవరు కదిలించలేరు అన్న భావన. మీ భార్యాభర్తలు ఎవరు కదిలించలేరండి. ఇప్పుడు భార్యాభర్తలు ఐక్యంగా ఉంటే 3వ వాడికి అవకాశం ఇస్తేనే కదా ఈ భార్యాభర్తలు కదిలిపోతారు. ఏదో ఒక మాట. అందుకే 4 అన్నదమ్ములు పిలిచి ఎవరు చాడీని చెప్పినా వినకండి. మీ అన్న ఎలాంటి వాడురా, మీ తమ్ముడు ఎలాంటి వాడురా, వాడు అన్నీ అనకేసుకుంటున్నారా అని అన్నదమ్ముల మధ్య కూడా పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు. మీరు ఎవ్వరి మాట వినకండి. మీ 4 జాగ్రత్తగా ఉండండి. అదొక కథ. వేటగాడు వచ్చాడు. ఇది కథ రూపంలో చెప్తున్నాను, వాక్యం కాదు, కథ రూపంలోనే. ఎందుకంటే ఈరోజు ఐక్యత విషయంలో ఎందుకు అంత భావన మనకు ఉండాలి అంటే, ఒక పక్షుల నుంచి కథలు నేర్పిస్తూ ఉంటాడు. ఈ పక్షులన్నీ వల వేసాడట. అవన్నీ అవేవో గింజలు చల్లితే అవి తినేసి ఆ పక్షులన్నీ కూడా వలను చూడలే, ఆ వలలో తినేస్తుంటే పైనుంచి వల వేసేసాడు. పక్షులన్నీ అక్కడ ఉండిపోయాయి. అవి మాట్లాడుకుంటున్నాయి, ఇదేంటే వేటగాడికి దొరికిపోయాం, మన పని అయిపోయింది అనుకుంటున్నాయి. అందులో పెద్ద పక్షి తెలివైంది, ఏమీ లేదు, మనకు వచ్చింది ఇబ్బందికర పరిస్థితి, ఈ వల వేసేసాడు రెడీగా, ఇంకా మనం చచ్చిపోతాం, మన ప్రాణాలు పోతాయి అని అనుకుంటూ ఒక ఆలోచన వచ్చింది. అందరం ఒకేసారి రెక్కలు ఎగిరేసి పైకి ఎగరడానికి ప్రయత్నం చేద్దాం, ఒకేసారి ఎగురుదాం. నువ్వు ఒక్కరు ఎగిరితే వెళ్దు, నువ్వు వెళ్తే వెళ్దు, మనందరం కలిసి ఒకేసారి రెక్కలు పట్టుకుని పైకి ఎగురుదాం. అలా ఒకేసారి తను చెప్పిన ఆలోచనకి ఆ పెద్ద వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తెలిసినటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, చెప్పిన మాటలకి అన్నీ ఒకేసారి ఎగిరితే వలతో పాటు తీసుకెళ్ళిపోయాయి. ఈడేమో వల కూడా పోయిందని ఏడుస్తున్నాడు. ఇప్పుడు వలతో పాటు ఎగిరిపోయాయి అంటే తమ ప్రాణాన్ని కాపాడుకున్నాయి. కారణం ఐక్యత. ఒకేసారి పైకి వెళ్ళిపోయాయి. అడగకూడదు. ఒక్కొక్కటి ఎగిరింది అనుకోండి, వాళ్ళ తరం కాదు. నేను ఎగురుతాను వెళ్ళిపోతానని నీ తరం కాదు. అన్నీ ఒకే నిర్ణయం మీద కట్టుబడి ఈ మంచి ఆలోచన తీసుకుని ఒకేసారి ఎగిరే పిల్లలు చెప్తుంటే ఎంత ఆనందపడుతుంటారో. అంటే ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని ఒక భావన. ఒక 4 ఆవులు మేస్తూ ఉన్నాయి. సింహం వచ్చి ప్రతిరోజు చాడీలు చెప్తుందట ఒక్కొక్కరిని. ఈ 4 ఆవులు తినాలని దాని భావన. చంపేద్దాం వీటిని, ఒక్కొక్క రోజు తినేద్దామని సింహం. కానీ ఒక ఆవుది ఎలాగా 4 కలిసి ఉంటే అవ్వట్లేదు. 4 దిక్కులకు వెళ్ళిపోతే ఒక్కొక్క ఆవు దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తుందనమాట. చాడీలు చెప్పడం ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఇలా చెప్పేసరికి
ఆవులకి పడక ఒక్కొక్కటి వేరైపోయాట. ఎప్పుడైతే వేరైపోయో దాని పని సులభం అయిపోయింది. 4 ఉన్నప్పుడు చూస్తుంది కష్టం తినలేము. అంటే చూడండి, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసినవి ఉంటాయి. కాకపోతే ఒకటి, వాటిలో ఉన్నటువంటి ఐక్యతను చూసినప్పుడు మనం ఎందుకు ఐక్యంగా ఉండలేం? ఇన్ని కథలు చెప్పారు కదా పిల్లలకి. అంటే పిల్లల్లో కూడా ఆ భావన చిన్నప్పటి నుంచి రప్పించాలనే ఉద్దేశంతో ఐక్యత ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. కుటుంబాల్లో ఐక్యత దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి. ఎప్పుడు మూడో వ్యక్తిని ఎంటర్ చేయకండి అమ్మా. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మీ భార్యాభర్తల మధ్యకు మూడో వ్యక్తి కనీసం వాళ్ళ అమ్మా నాన్న కూడా రాకూడదు. నేను అంటాను ఇలాగా, రాకూడదు. మీరిద్దరే అన్నీ మాట్లాడుకోవాలి. మీరిద్దరే. అలాగని మీ ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవడం కాదు. మీ మధ్యకి ఎవరు తీసుకురావాలి ఎప్పుడు అంటాను నేను? గ్రంథం. గ్రంథాన్ని బట్టి భార్యాభర్తలు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు వచ్చినా ఏదో ఒకటి చెప్తారు. అలాగే ఒక సూచన ఏంటంటే, అన్యుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి. లోకస్తుల దగ్గరికి వెళ్తే విడగొట్టడానికే చూస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు గ్రంథం అనేది. దేవుడు ఏమన్నాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు, అది ఆయన ఉద్దేశం. మన ఉద్దేశం ఎలా ఉంటుంది? వేరైపోతే వీళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళిద్దరూ వేరైపోయారు, ఆ కుటుంబాలు దూరం అయిపోయాయి, అది నాకు కావాలి. ఇది లోకంలో వాడు. కానీ మీరు వేరైపోతే బాధపడాలి. సంఘంలో ఎవరైనా భార్యాభర్తలు దూరంగా ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది. వారిని ఎలాగైనా జతపరచాలి. ఎందుకంటే ఆ భార్యాభర్తల ప్రభావం పిల్లల మీద పడుతుంది భవిష్యత్తులో. కాబట్టి ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఐక్యత గురించి 133 కీర్తన చదువుదాం. ప్రారంభ వచనం, కీర్తనకారుడు రాసిన మాట మనందరికీ కంఠత వాక్యం. 133 కీర్తన, దావీదు కీర్తన, మొదటి వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. అంటే ఐక్యతలో ఏముంది? మేలు. ఐక్యతలో ఏముంది? మనోహరం అన్నాడు. అమ్మ, మనోహరము అన్న మాటకి అందమైనది అంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కుటుంబం ఐక్యతగా ఉంటే మీరు ఏమంటారు? ఆ కుటుంబం ఎంత ఐక్యంగా ఉంటారండి భార్యాభర్తలు అనుకోలేదమ్మా ఎప్పుడైనా? నిజంగా బయటకు చెప్పకపోయినా ఆ భార్యాభర్తలు ఎంత ఐక్యతగా ఉంటారా? ఏంటి గొడవలు ఉండవా? ఆ కుటుంబంలో ఎప్పుడు అంత ఐక్యతగా ఎలా ఉండగలుగుతున్నారు? ఐక్యత మేలు అన్నాడు. మీరు నిజంగా ఐక్యత ఉండండి, మీకు మేలు జరుగుతుంది. ఎప్పుడు దూరంగా ఉంటే మన జీవితంలో మేలు కాదు. అది మనోహరం కాదు. మనోహరం అంటే అందంగా కనబడాలి. అందం అంటే మనం టిప్ టాప్గా రెడీ అవ్వడం, అన్నీ బాగా ధరించుకున్నాం కాదు కదా. అందము అనగానే కుటుంబం బాగుంటే ఆటోమేటిక్గా ఎదుటివాడికి ఎంత బాగుంది ఆ కుటుంబం అంటే అందం కనిపిస్తూ ఉంటుంది మన జీవితాల్లో. ఆలోచన చేయండి. ఐక్యత ఉన్నప్పుడు మేలు మనోహరం అన్నాడు. 3వ వచనం చివరిలో, ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ ఏముందట? అంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదం. ఎక్కడ ఐక్యత ఉంటుందో అది శాశ్వత జీవం. ఈరోజు సంఘము ఈ సంఘం ఎప్పుడు విడిపోకుండా చూడవలసిన బాధ్యత ఎవరి మీద ఉందో తెలుసా? మనమే. ఎప్పుడు విడిపోకూడదు. ఎవరో ఒక రోజు వస్తారు, కూర్చుంటాడు, వాక్యం విన్నాడా వెళ్ళిపోయాడు, ఆడు వచ్చి చెప్తాడండి ఏదో ఒక మాట, ఇంకా అది పట్టుకుంటాం మనం. ఎప్పుడు అందుకే అవుట్ సైడ్ వచ్చిన వాళ్ళు వింటారు, వెళ్ళిపోతారు. కానీ సంఘం గురించి ఎవరైనా ఏదైనా సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక రోజు వచ్చి కూర్చుని వెళ్ళిపోయినాడు, సంఘం గురించి ఏం తెలుస్తుంది? తెలీదు. ఆ సంఘం ఎలా కట్టబడిందో, సంఘం ఏమన్నా దేవుని యొక్క చిత్తానుసారంగా కట్టబడిన ఈ సంఘాన్ని ఎవ్వరు ఎప్పుడు విడగొట్టకూడదు, మొక్కలు చేయకూడదండి. ఎప్పుడు మొక్కలు చేయకూడదు. ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వే వెళ్ళిపో ఇక్కడి నుంచి, అంతే. నేను అలాగే అంటాను, నాకు నచ్చలేదండి నేను వెళ్ళిపోతాను. అంతేగాని సంఘాన్ని మొక్కలు చేసి అటు ఒక మొక్క ఇటు ఒక మొక్క ఇదేమైనా వ్యాపారంగా చేసుకోకూడదు. కొంతమంది నచ్చకపోతే ఒక 50 మందిని అటు తీసుకెళ్ళిపోతాడు, ఒక 10 మందిని అటు తీసుకెళ్ళిపోతాడు. అలాంటి మొక్కలయ్యే సంఘం దేవుడికి ఎంత బాధాకరం అంటే, క్రీస్తు తన సంఘాన్ని కట్టించింది మొక్కలు కావడానికి కాదు, మీరందరూ ఐక్యత కలిగి ఉండడానికి. దయచేసి ఈరోజు ఐక్యత ఉన్న చోట మేలన్నాడు. ఐక్యత ఉంటే చూసినప్పుడు అందంగా మన సంఘం అందంగా కనబడుతుంది ఎదుటి వాళ్ళకి. మీరు అనుకుంటున్నారు ఇలా, అరే పలానా అచ్యుతాపుర క్రీస్తు సంఘం అనండి, ఆ సంఘం సహాయం చేసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఒక మాట మీద వెళ్తుంటారండి, ఏకాభిప్రాయం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక మనస్సు అంటారు. ఆ భావన చాలామంది చెప్పుకోవడం నేను విన్నాను. ఇది మన గొప్పతనం కాదు. ఐక్యత ఉన్న చోట మన సంఘం ఎదుటి వాళ్ళకి అందంగా కనబడుతుంది. ఆ ఐక్యత పోతే అది సంఘానికి చాలా సంఘం గురించి కొంత మాట, సంఘాల పేర్లు చెప్తే బాధాకరంగా, నిజంగా బాధ మనసులో. కానీ పలానా సంఘం గురించి ఒక ఆయన అంటూ, సంఘంలో కూర్చుంటారు కానీ ఒకరంటే ఒకరికి పడదండి అన్నాడు. ఒక సంఘం గాజువాకలో. అదేమైనా బాగుందా? సాక్షి అందంగా ఉందమ్మా? ఐక్యత
సహోదరుల ఐక్యత మనోహరంగా ఉండాలన్నాడు. కానీ సంఘాన్ని కూర్చుంటారు కానీ ఒకళ్ళంటే ఒకరికి పడదండి బ్రదర్ అని అన్నాడు ఆయన. అదేం సంఘం ఇంకా? దేవుడు ఐక్యత కోరుకుంటున్నాడు కానీ మనం ఏదో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని ఒకరి మీద ఒకరు పడకుండా మనస్పర్ధలతో మన సంఘం ఉండకూడదు. ఒకవేళ ఉంటే తీసేద్దాం. ఈ సంవత్సరమైనా మనస్ఫూర్తిగా నిండు హృదయంతో సహోదరులందరూ ఐక్యత కలిగి ముందుకెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీ 4:1 ఇలా రాయబడి ఉంది, కాబట్టి మీరు సమాధానము, ముందు ప్రారంభమే సమాధానం అన్నాడు చూసారా, సమాధానం మన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు. చాలు తమ్ముడు, ఇక్కడ ముందు అమ్మ సమాధానమును బంధము చేత. ఇప్పుడు సమాధానం ఉంటే ఏమొస్తుందమ్మా? ఐక్యత ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తితో నన్ను ఎప్పుడూ సమాధానంగా ఉన్నానండి, అప్పుడు మా ఇద్దరి మధ్య ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. భార్య చెప్పిన మాటకు భర్తగా వినలేదనుకోండి, ఇద్దరి మధ్య ఐక్యత ఏముంటుంది? ఉండదు. ఈరోజు కుటుంబంలోని సంఘంలోని ఎందుకు ఐక్యత లేదంటే ఒకళ్ళు చెప్పింది ఒకరికి నచ్చదు, ఒకళ్ళు చెప్పింది కరెక్టా గ్రంథాన్ని బట్టి అలా ముందుకెళ్దాం అన్న భావన రావకపోవడం వల్ల ఐక్యత అనే సమాధానం లేదు. చూడండి, సమాధానం మన బంధము చేత ఆత్మ కలిగించు అమ్మ ఏమన్నాడు అంటే ఐక్యత కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ భావన మనకు ఉండాలి. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా విందాం. ఆత్మ కలిగించు ఐక్యత. ఈరోజు మన అందరం ఐక్యతగా ఉండడానికి దీని యొక్క వెనక ప్రభావం ఎవరిది? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు ఎప్పుడు ఏమనుకుంటావు తెలుసా? నేను ప్రతి సహోదరుడితో ఐక్యంగా ఉండాలి, నాకు వాళ్ళు పడదు అని నేను ఎప్పుడు చెప్పను, చెప్పకూడదు. నువ్వు అలా పడదు అన్నావు అనుకో, నేను ఒకటే అంటాను, నువ్వు పడదు అన్నావు అనుకో నీలో పరిశుద్ధాత్ముడు లేడంటాను నేను. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఆత్మ దిగిపోయింది, ఆత్మ కుమ్మరించేస్తున్నది, డ్యాన్సులు వేసేస్తుంటారు. ఇది ఆత్మ? సింపుల్. ఆత్మ ఉన్న మనిషి ఎలాగుంటాడంటే అందరితో సమాధానంగా ఉంటాడు. ఏ వ్యక్తి నాకు నచ్చదు అనకూడదు. ఒకవేళ ఆ వ్యక్తిలో బలహీనతలు ఉండొచ్చు, త్రాగుబోతు అయి ఉండొచ్చు, తిరుగుబోతు అయి ఉండొచ్చు, వ్యభిచార అయి ఉండొచ్చు, జోదగాడు అయి ఉండొచ్చు, ఏ రకమైన వ్యసనాలు ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తి నాకు నచ్చదు అనకూడదు. మనం యేసు ప్రభువుకి మనం నచ్చామని వచ్చాడు భూమి మీదకి. నేనేమైనా మంచోడినా? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి అంటే ఏ భేదం లేదు. ఒకప్పుడు మనందరం పాపులమే. పాపిని ఇప్పుడు నేను ఏదో రక్తంలో కడగబడ్డానని ఆయన చూసి ఎలా అంటాడు రాయుడు, ఆయన నచ్చదురా, ఈయన నచ్చదురా అని నేను అనకూడదు. అంత యోగ్యత నాకు లేదు. నేను పాపినే, నన్ను మార్చుకున్నాడు, ఆయన మారుతాడేమో, ఆవిడ మారుతుందేమో. అంతేగాని మనం డిసైడ్ చేస్తాం నీచురాలు, నీచుడు, కనీసం నోటి మాట వెంట కూడా రాకూడదు మనకి. ఎవరిని తక్కువ చేసి తోలనాడు మాట్లాడకూడదు. ఆలోచన చేసుకుని మనం మార్చుకుందాం. మన భావజాలం, మన పదజాలం మార్చుకోవాలి. యేసుప్రభు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? నీచురాలా అన్నాడా? ఎస్. అంటే లోకాసు వార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. యేసుప్రభు ఆయన నోటి వెంట వచ్చే మాటలు దయగలిగిన మాటలు అన్నాడు. లోకాసు వార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు మాట్లాడితే దయగల మాటలు మాట్లాడతాడట. అమ్మా అన్నాడు, వ్యభిచారి అనలేదు, నీచురాలా అనలేదు. వాస్తవానికి అనగలడా? అనొచ్చు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు అనే ఆలోచన కలిగిన వాడు, అనే ధైర్యం ఉంది, అనే సామర్థ్యం ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు. ఆయన అన్నాడంటే ఒక అర్థం ఉందండి. నేను అనొచ్చా? మనం అనొచ్చా? అందుకే ఎవరిని నీచుడు, నీచురాలు అని మనం అనకూడదు. ఆలోచిద్దాం ఈ సంవత్సరం. ఎవరిని తోలనాడకండి. ఆఫ్ కోర్స్ వాళ్ళకి వ్యసనాలు ఉండొచ్చు, అయితే వాళ్ళు మారాలనే ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాలు కూడా బాగుండాలనే ప్రార్థన చేద్దాం. ఆ భార్యాభర్తలు బాగుండాలని ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పానంటే, నాలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఎదుటివాడితో ఎప్పుడు సమాధానం ఉంటుంది. నీకు ఐక్యతను ఎప్పుడు పాడు చేసుకో. అందరూ నాకు కావాలి, అందరితో సమాధానంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లేడు అంటే నీలో పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి ఎన్నో రోజులు అయిపోయింది. ఎందుకంటే మన ఆలోచన సరళ అలా ఉండాలమ్మా. అందుకే ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకున్నట్టు ఏంది ఏముండాలి? 3 ఉండాలి. ఏంటా 3? చూడండి, శ్రద్ధ, ప్రేమ, సహించుట అని 3 వాడాడు. ఒకే మాటలో రాశారు చూడండి. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు అంటే ఈ 3 చూడండి. నెంబర్ 1 శ్రద్ధ, నెంబర్ 2 ప్రేమ, నెంబర్ 3 సహనం. ఇప్పుడు ఒక సహోదరుడు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడండి, ఆ వ్యక్తిని ఎప్పుడు దూరం చేసుకోకండి. ఆ వ్యక్తిలో ఏం చేయాలి? నీలో ప్రేమ ఉంటే ఏం చేస్తావు? ప్రేమ ఉంటే, ప్రేమ అనేక దోషములను కప్పును అన్నాడు. ప్రేమ అనేక పాపాలను కప్పేస్తుంది.
మన పిల్లలు ఎన్నో తప్పులు చేస్తారు, మీరు దూరం చేసుకుంటారేంటి? ఎవరైనా ఉన్నారేంటి? మా పిల్లలు తప్పులు చేశారండి, రాయ్ నువ్వు ఉండొద్దురా వెళ్ళిపోరా అంటారు. ఎవరైనా అంటారా? యాడు ఎన్ని తప్పులు చేసినా నా కొడుకే, నా కూతురే అని ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటుంది. ఎందుకంటే దోషాలు చేసినా కప్పేస్తుంది మన ప్రేమ. మరి నీ సహోదరే సంఘముతో నీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే అన్న భావన మనకెందుకు రావట్లేదు? నాకైనా మీకైనా వస్తే ఎప్పుడు మనుషులను దూరం చేసుకో, మనం కలుపుకుంటూ వెళ్ళిపోతాం. ఒక ఆయన అన్నాడు, కత్తిరిలా ఉండకూడదట, సూదిలా ఉండాలట. ఇదేంటి కత్తిరా సూది అన్నాడు, నాకు అర్థం కాలే. కత్తిరిలా ఉండద్దా? ఎలా ఉండాలండి? సూదిలాగా ఉండాలండి. సూది కూడా గుచ్చుతుంది కదండి అన్నాను. కత్తిరా విడగొడుతుంది, సూది కలుపుతుంది. భావన చాలా బాగుంది సార్. నిజంగా సూదిలాగా మీరు ఉండండి, కత్తిరిలాగా వద్దు. కత్తిరి అంటే ఎప్పుడు విడగొట్టడం కాదు. మీరు ఎప్పుడు సూది చూడండి, అన్నిటినీ కలిపేస్తూ ఉంటుంది. అలా ఉండండి అని అంటున్నాడు ఆయన. నిజమే, శ్రద్ధ ఉందాం. ఈరోజు ఏ సహోదరుడి మీద ఏ కోపము, ద్వేషము, కలహాలు నేను పెట్టుకోకూడదు. ప్లీజ్, మనస్ఫూర్తిగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఎవ్వరి మీద అవి పెట్టుకోకుండా మీరు 2026 అంతా వెళ్ళండి, అద్భుతంగా ఉంటుందండి మన జీవితం. నిజంగా నాలో ఆత్మ ఉన్నాడు, ఇది చాలు నాకు. నేను అందరితో సమాధానంగా ఉన్నామంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. శ్రద్ధ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట దోషాలు కనబడవు, తప్పులు కనబడవు. వాళ్ళు చేసిన సర్లే ప్రార్థన చేద్దాం, మారుతారులే బ్రదర్, ఆయన మారుతాడులే, ఆయన వస్తాడులే, సహించుకుందాం. కొన్ని మాటలు అన్నప్పుడు మనకు కష్టమే, నిజమే, ఎందుకంటే మానవులం కదమ్మా. కానీ కాసే చెట్టుకి మీరు అంటారు, కాసే చెట్టుకి ఏం పడుతుంటాయి? రాళ్ళ దెబ్బలు అన్నాడు. ఎండిపోయిన చెట్టు ఆవిడ ఎవడు చూస్తాడు? ఎవడో చూడడు. నువ్వెంత చేస్తున్నావో సంఘంలో నీ మీద వేస్తుంటారు. రాజు బ్రదర్ చెప్పినా బాగున్నావు, చెప్పలేదు అంటాడు ఆయన. ఆయన చెప్పచ్చు కదా ఒక మాట, సింపుల్గా అంటావు, ఆయన చేసిన పని నీకు తెలుసా, ఆయన చేసిన పని మీకు తెలుసా అని అనుకోవాలి. అలా అంతే కదమ్మా. ఒక్కటి ఏదో పొరపాటున మర్చిపోయాడండి, ఆయనైనా సంఘంలో సహోదరులైనా. ఆయన చేసిన పని గుర్తుండదు, కానీ ఆయన చేసిన పని ఒకసారి గుర్తెచ్చుకోండి, లేదా ఆ సహోదరు చేసిన పని గుర్తెచ్చుకోండి. ఏదో పొరపాటున మర్చిపోతే దాన్ని తీసుకొచ్చి కొడుతుంటాడు, నిందలేస్తుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఆయన కూడా చెప్పాను ఉదయమే బ్రదర్కి, అర్జున్ గారికి, బ్రదర్ ఈ సంవత్సరం ఎవరు ఏదన్నా అనకండి, మనం ఏమనొద్దు. ఎవరైనా నిందలేస్తారు అయినవండి, ఇలాగ వెళ్దాం. ఒకసారి ఆలోచించేద్దాం. గతంలో ఏమనంటే కోపం వచ్చేది, ఎదుగుతున్నాం కదా, ఎదుగుతున్న కొలది ఇంకా మనల్ని ఎవరినన్నా కోపం తెచ్చుకోకుండా ప్రేమతో చూద్దాం, వాళ్ళని ప్రేమతో సహించుకుందాం. అప్పుడు ఐక్యత అనేది కొనసాగుతుంది. అరే ఇన్ని మాటలన్నా బ్రదర్ ఏమీ అనలేదే అన్న భావన రావాలి, అది ఐక్యత. అలా ఉన్నావు అంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లేదు చిన్న మాట అంటే తుస్సుమని పైకి లేసారు అనుకోండి, ఎంత నువ్వెంత నేనెంత అన్నాడంటే మీలో ఆత్మ అనేవారు లేరు. ఇంకొక విషయం చెప్పమంటారా? యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయిందట, మనందరం ఏకంగా ఉండాలని ఒక మాట రాస్తుంది. ఆ మాట చూసి నాకు కన్నీళ్ళు వచ్చాయి లెసన్ తయారు చేస్తున్నప్పుడు ఇంట్లో. అంటే యేసుప్రభు వచ్చింది చాలా కార్యక్రమాలు చేశారు. ఏమమ్మా, మన పాపాలు పోవడానికి వచ్చాడు, కాదంటలేదు నేను. మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు, కాదంటలే. ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఎందుకు చనిపోయాను అంటే మీరందరూ ఏకంగా ఉండాలని. యోహాను సువార్త 11:52 చూడండి. యోహాను సువార్త 11:52. యోహాను సువార్త 11:52. యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. యేసు ఎందుకు చనిపోతున్నాడు అంటే చెదిరిపోయినటువంటి వాళ్ళందరినీ ఏం చేయడానికట? ఏకముగా సమకూర్చడానికి, ఒక సంఘముగా కట్టబడడానికి చనిపోయాడు ఆయన. ఈ విషయం కూడా ఆలోచించండి. అంటే యేసు చనిపోయింది దేనికి? మనందరం కలిసి ఉండాలని. అలాంటప్పుడు నీ నోటి వెంట నేను వేరైపోతాను, సంఘంలోంచి ఎక్కడికో వెళ్ళిపోతాను, ఆ కుటుంబం నచ్చట్లేదు, ఈ సహోదరు నచ్చట్లేదు అని ఎవ్వరి మీద ద్వేషజాలాలు ఎటువంటి ఆలోచన మనకు రాకూడదు ప్లీజ్. అది దేవుడు కోరు. అందుకంటే మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, ఎవ్వరి మధ్య యేసుప్రభు ఎందుకు చనిపోయాడంటే మేమందరం కలిసి ఉండాలని, అందరూ ఏకంగా ఉండాలని ఆయన చనిపోయాడట. ఎన్నో చనిపోవడం విన్నాం, కానీ ఆయన చనిపోయింది మేమందరం కలిసి ఉండాలని నీకు అర్థమవుతుంటే ఎలా విడిపోవాలనిపిస్తుంది మీకు? సంఘంగా ఎక్కడి నుంచో వచ్చారు తమ్ముళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఐక్యత, ఎలాగైనా మేము ఎక్కడైతే ఉన్నామో ఆ సంఘాన్ని కలుసుకోవాలి. ఐక్యత, ఎందుకంటే యేసుప్రభు చనిపోయిన భావం మేమందరము కలిసి ఉండాలని చనిపోయాడు. అదే మనం విడిపోతే ఆయన చనిపోవడానికి అర్థం ఉందంటారా? లేదు, మనందరం కలిసి ఉండాలి. ఇంకొక విషయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట చూడండి. గలతీ 3:28లో
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఆ తర్వాత మాట అండర్లైన్ చేసుకుందాం. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే క్రీస్తులో ఉన్నవాడు ఎలా ఉండాలి? అంటే క్రీస్తులో లేనివాడు మేము ఏకంగా ఉండమండి, మేము విడిపోతామండి, ఎప్పుడు కూడా పడదండి అన్నాం అనుకోండి, నువ్వు క్రీస్తులో లేవంటాడు వాక్యం చెప్తుంది. క్రీస్తులో ఉన్నవాడు ఎలా ఉంటారు? ఎప్పుడు ఏకం. క్రీస్తులో లేనివాడు ఏకం లేకపోవచ్చు ఒకవేళ. అందుకే ఎప్పుడు దయచేసి ఆ కుటుంబం ఈ కుటుంబం, ఆ సహోదరుడు ఈ సహోదరి మనం అనకూడదు. అన్నావు అంటే నువ్వు క్రీస్తులో లేవని అర్థం వాక్యాన్ని బట్టి. మరొకసారి చూడండి చివరి మాట, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే క్రీస్తులో ఉన్నవాడు ఎప్పుడు ఏకంగా ఉండాలని ఆలోచన కలిగి ఉంటాడు. మేమందరం ఐక్యతగా ఉండాలి. కుటుంబం భార్యాభర్తలు క్రీస్తులో ఉంటే ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఏకంగా ఉండాలి. అందుకే ఏకదేహం అన్నాడు. ఏమన్నారు? వారిద్దరూ భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకుంటారన్నాడు. హత్తుకుంటారట. వారిద్దరూ ఏకదేహం ఏక శరీరం అన్నాడు. అంటే ఇక మీద ఇద్దరు కాదు, ఒకరే అన్న భావన. ఈరోజు కూడా ఈ మాట బట్టి క్రీస్తులో ఉన్న భార్యాభర్తలు ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఏకంగా ఉండాలి. విడిపోయి ఎక్కడో ఉండకూడదు. దయచేసి మీ ఇద్దరు కలిసి ఉంటేనే క్రీస్తులో ఉన్నామన్న భావన. సంఘమంతా కలిసి ఉంటేనే నాలో క్రీస్తు ఉన్నాడు అన్న భావన. సంఘమంతా. అందుకే ప్రభు బల్ల ఎప్పుడు ఇచ్చినా భయముతో వణుకుతో చేయాలి. నాకు అందరితో సమాధానం ఉంది కదా. ఒక్కొక్కరు సంఘ శరీరంలో ప్రతి అవయవాన్ని చూసుకుంటాను. అందరితో నేను సమాధానంగా ఉన్నాను. అప్పుడు నేను చేయేస్తాను ధైర్యంగా. ఎవరితో నాకు పడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళను, వీళ్ళు పడదు అన్న భావన మనసులో లేకుండా ఈ 2026లో క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారన్నారు? ఏకం. ఈరోజు ఒక సంఘం గురించి మీకు జ్ఞాపకం చేస్తాను అన్నాను. ఒక సంఘం. ఆ సంఘానికి పౌలు గారి ద్వారా దేవుడు ఒక పత్రిక రాయించాడు. 2 పత్రికలు రాయించాడు. కొరింథీ సంఘం ఎంత భయంకరమైన సంఘం అంటే, కొరింథీ ప్రాంతంలో ఏథెన్స్ గ్రీసు ఆ ప్రాంతంలో కొరింథీ పట్టణం ఉంటుంది. ఈ కొరింథీ పట్టణంలో ఉన్నట్టు వ్యభిచారం మరి ఎక్కడ ఉండదు. భయంకరమైన వ్యభిచారం చేసేవాళ్ళట ఆ ప్రాంతంలో వాసులు. అయితే కొరింథీ పట్టణానికి పౌలు ఒక ఉత్తరం రాశారు. 1 కొరింథీ 2 కొరింథీ అని. ఆ సంఘాన్ని చూసినప్పుడు నిజంగా ప్రారంభ అధ్యాయంలోనే ఆ సంఘంలో ఏముందో చూడండి. కొరింథీలు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో ఏమున్నాయి? కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును ఆజ్ఞాపిస్తున్నానుందా? అయ్యా చూడండి, వేడుకోవడం అంటే ఎలా వేడుకుంటారు? మీరు ఎప్పుడైనా వేడుకున్నారు ఎవరినైనా? పని జరగాలంటే ఏం చేస్తాం? అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా పెడతాం. వేడుకోవడం అంటే వేడుకుంటున్నాడు. పౌలు గారు ఎందుకండి వేడుకోవాలి? ఒక సేవకుడు సంఘం అంతా కలిసి ఉందాం ప్లీజ్ ఏండి బ్రదర్ సిస్టర్, మనలో భేదాభిప్రాయాలు రాకూడదు, మనలో కక్షలు ఉండకూడదు. అంటే చూడండి, మనలో కక్షలు ఉండకూడదు, దయచేసి కలహాలు ఉండకూడదు అని పౌలట కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ వాళ్ళని వేడుకుంటున్నాడు. వేడుకోవడం అనేది చాలా పెద్ద మాట. అంటే తను తగ్గించుకొని, అసలు వాస్తవానికి పౌలు బాగానే ఉన్నాడు, కానీ సంఘంలో పరిస్థితులు బాగోలేక మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ప్లీజ్ అందరూ కలిసే ఉందామా, అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్దాం, సంఘం బాగుంటుంది, మనం ఎప్పుడు ఐక్యతగా ఉంటాం అని మీలో కక్షలు ఉండకూడదు అన్నాడు. తమ్ముడు తర్వాత 11 చూడండి. 11 నా సహోదరులారా మీలో కలహములు కలవని అన్నాడు. అంటే కక్షలున్నాయి, ఏమున్నాయి? గొడవలు, కలహాలు ఉన్నాయి, కుటుంబాల మధ్య గొడవలు. ప్లీజ్ మీరు ఎప్పుడు కూడా గొడవలు అనేవి లోకంలో ఉంటే ఉండొచ్చేమో, కానీ క్రీస్తు సంఘాలలో కుటుంబాల మధ్య గొడవలు కలహాలు ఎప్పుడు ఉండకూడదు. అందుకే పౌలు ఉత్తరం రాశాడు, మీరు ఐక్యతగా ఉండాలి అని కొరింథీకి ఒక ఉత్తరం రాశాడు. ఇప్పుడు ఇది ఎన్నో అధ్యాయం? 1వ అధ్యాయం. 6వ అధ్యాయం చూడండి. వాళ్ళు అలా గ్రాడ్యువల్గా మార్పు వస్తుంది చూడండి. 6వ అధ్యాయంకి వచ్చేసరికి కొంచెం తగ్గాయి, కానీ 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే 6:6 అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. మళ్ళా మాట చూడండి, సహోదరుడు సహోదరి, అక్క చెల్లెళ్ళైనా సహోదరులు అన్నదమ్ములైనా, కానీ సహోదరుడు సహోదరుని మీద ఏం చేస్తున్నాడట? వ్యాజ్యం అంటే గొడవాడడం, లోపాలు చెప్పడం, వ్యాజ్యమాడుచున్నాడు. తర్వాత అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఎప్పటికీ కేవలము లోపం అనేసాడు పౌలు. లోపం అది. ఒకడి మీద నువ్వు ఏదైనా చెప్పుకుంటున్నావా, నీలో లోపం ఉంది.
ఆవిడ మంచిది కాదు అన్నాను అనుకోండి, నాలో లోపం ఉంది. ఇప్పుడు ఆ సహోదరుడి మీద ఆ సహోదరి మీద నువ్వు అంటున్నావు, వ్యాజ్యం ఆడుతున్నావు అంటే నీలో ఏమున్నట్టు? లోపం ఉంది. అలా లేదు అనుకుంటే గుండె మీద చాలా నెమ్మదిగా ఉంటుంది. నాకు ఎవ్వరి మీద వ్యాజ్యం ఆడట్లేదు, నేను ఎవ్వరి గురించి మాట్లాడట్లేదు, అయితే మీలో లోపం అనేది లేదు. ఇది లోపం. ఒక కుటుంబం గురించి మరొక కుటుంబం దగ్గర, ఒక సహోదరుడి గురించి ఒక సహోదరి దగ్గర చెప్తున్నావంటే కొరింథీ సంఘంలో అది ఉందని చెప్తున్నాడు మనకి. ఈరోజు ఎందుకు ఇది రాయించాడు? మన సంఘంలో ఉండకూడదని. అంతే కదా. ఎందుకు రాశారు పత్రిక? మన సంఘంలో, మీరు వెళ్తున్న స్థానిక సంఘాల్లో ఎవరి మీద ఎవరు వ్యాజ్యం ఆడి కూడా ఉండకూడదు. ఆ రోజు కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడేమో కొంచెం తగ్గి ఒకడి మీద ఒకడికి పట్టలేదు, అది కూడా తీసేద్దాం అన్నాడు. 11వ అధ్యాయం. ఇంకా వీళ్ళు ఎలా కాదు, ప్రభుబళ్ళు ఇచ్చే ముందు చాలామంది ప్రభుబళ్ళు తీసుకుంటున్నారు. అమ్మ తీసుకోవట్లేదా? తీసుకున్న ముందు కూడా ఒక మాట చెప్తాడు పౌలు గారు. చూడండి 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయం 18 చూడండి. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. చూసారా, సంఘమందు కూడుకోవడం అంటే ఏమా మనమైనా సంఘంగా కూడుకున్నప్పుడు ఏమున్నాయని విన్నాడు పౌలు గారట. ఎందుకు? ఇప్పుడు ఆ 11వ అధ్యాయం కొనసాగింపులో 23 నుంచి ప్రభుబల్ల ఎలా ఇస్తారో చెప్తారు మనకి. ప్రభుబల్ల గురించి అక్కడ మాట్లాడుతుంటాడు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన, ఇదంతా ప్రభుబల్ల రొట్టె ద్రాక్షరసం గురించి. అంటే ఇచ్చే ముందు మీలో కక్షలను ఒకసారి చూసుకోండి. తీసుకునే ముందు అది తీసుకుంటారు మీరు. తీసుకునేది ఎప్పుడు మనకు ఎలా ఉండాలంటే, నేను తీసుకున్న రొట్టె ద్రాక్షరసం అమ్మ నాకు మేలు చేయాలా కీడు చేయాలా? మేలు చేయాలి. కానీ ఒకళ్ళ మీద కక్షలు పెట్టుకొని, ఒక కుటుంబం మీద కలహాలుండి, మనసులో ద్వేషం పెట్టుకొని అందులో నువ్వు చెయ్యేస్తే నీకు కీడే, నీకు మంచిదైతే కాదు అది. ఇంకొక విషయం ఏంటంటే, అది నాకు ఇంటి పరిస్థితుల్లో ఉపయోగపడదు. ఏదో రొట్టె తిన్నాను, ద్రాక్షరసం తాగేశాను అంతే. కానీ ఎప్పుడు అది ఉపయోగకరంగా ఉంటుందంటే, నిజంగా ప్రేమతో మీరు తీసుకుంటే, ఎటువంటి కక్షలు కలహాలు లేకుండా తీసుకోండి అని పౌలు గారి భావన. ఆయన ఉద్దేశం, ఆయనది కాదు, దేవుని ఉద్దేశం పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి రాయించాడు. ఇప్పుడు చూడండి, 1వ అధ్యాయం మీరు చూశారు, 6వ అధ్యాయం మీరు చూశారు, 11వ అధ్యాయం చూశారు, ఇంతవరకు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 14వ అధ్యాయంకి వచ్చేసరికి మార్పు వచ్చింది సంఘంలో. నిజం. 14వ అధ్యాయం చూడండి ఒకసారి, 22వ వచనం. నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ మాట చూసి. 14:22 చూడండి ఒకసారి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే, క్షమించండి 23 సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా అన్నాడు. అంటే సంఘమంతా కూడి, ఇప్పుడు సంఘం ఎలా ఉందమ్మా అంటే, సంఘమంతా కూడారంటే బాగుందని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారట. అంటే సంఘమంతా కూడి ఇప్పుడు సంఘం బాగుంది. హెచ్చరించాడు 1వ అధ్యాయం 2వ అధ్యాయం, కక్షలొద్దు, కలహాలొద్దు. ప్రభుబలు తీసుకున్నప్పుడు కూడా కక్షలు ఉన్నాయని వింటున్నాను, ప్లీజ్ మీలో ఉండకూడదు, ఒకరినొకరు ఎప్పుడు కూడా ప్రేమతో ఉండండి అని చెప్తే 14వ అధ్యాయంలో సంఘంలో కొంచెం చేంజ్ అయ్యారు, మార్పు వచ్చింది. అప్పుడు సంఘమంతా కూడుకున్నారు. ఈరోజు మనందరికీ ఒక మాదిరికరంగా వాళ్ళు ఉన్నారు. మనలో కూడా ఉండొచ్చు ఒకవేళ భేదాభిప్రాయాలు, తారతమ్యాలు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు. కానీ సంఘంలో నేను ఏమంటానంటే, అమ్మ మీరు ఎంత ఆధిక్యతలో ఉన్నా, మీకు ఎంత ధనం ఉన్నా, మీరెంత పెద్ద ఉద్యోగస్తులైనా ఒకవేళ ఉంటే, నేనేమంటానంటే చెప్పులు ఎక్కడైతే విడిచిపెట్టారో అక్కడే మన ఆధిక్యతలని విడిచిపెట్టి ఇక్కడికి రావాలి. అంతే. చెప్పులు బయట విడిచిపెడతాం కదా, నాకు ఒకవేళ నాకున్న ఆధిక్యత ఏదైనా ఉంటే నేను అక్కడ విడిచిపెట్టి రావాలి. నా సహోదరులతో వచ్చాను నేను, అంతేగాని నేను ఉద్యోగస్తుడిని, నేను ఒక ఇన్ని వేల సంపాదన నాకు వస్తుంది అన్న భావనతో లోనికి వచ్చాను అనుకోండి, నిన్ను చీప్గా చూస్తాను నేను, ఆవిడ చీప్గా అనిపిస్తుంది. అలాంటి భావన వచ్చేస్తుంది. అందుకే ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. చెప్పులు ఎక్కడైతే నేను విడిచిపెట్టానో అక్కడే నాకున్న ఆధిక్యతలని విడిచిపెట్టి లోనికి వస్తాను. సహోదరులతో ఉన్నాను, అక్క చెల్లెలతో ఉన్నాను, నేను నా అన్నదమ్ములతో ఉన్నాను అన్న భావనతో ఇక్కడికి వస్తాను. అది నేర్చుకున్నాను. నీకెంత ఆధిక్యతలు బయట ఎంతైనా ఉండొచ్చు భౌతికంగా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా అక్క కనబడుతుంది, నా చెల్లి నాకు కనబడుతుంది, నా అన్న కనబడుతున్నాడు, నా తమ్ముడు నాకు కనబడుతున్నాడు. అందరం సమాధానంతో సంతోషంగా ఇక్కడ కార్యక్రమం జరిగించి మళ్ళీ నీ బాధ్యతలు బయట నెరవేర్చు. అలాంటి ఆలోచనతో ఉంటే ఎంత బాగుంటుంది సంఘం. హెచ్చుతగ్గులు అనేవి ఎప్పుడు వస్తున్నాయంటే, ఇగో మనకున్న ఆధిక్యతలు బట్టి హెచ్చుతగ్గులు వస్తాయి, స్టేటస్లు బట్టి వస్తుంటాయి. అందుకే నీ స్టేటస్ అంతా కూడా బయటే ఉండిపోవాలి. ఇలా సంఘం చూసారా, ఏకంగా కూడుకునే గొప్ప అవకాశం ఆలోచన దయచేస్తున్నాడు దేవుడు. ఇలా ముందుకు వెళ్తే మరొక సంఘం ఫిలిప్పీ సంఘం. ఈ ఫిలిప్పీ సంఘంలో ఒక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు పేర్లు మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఏ సంఘంలో అయినా చిన్న చిన్న లోటుపాట్లనే ఉంటుంటాయి.
కానీ వాక్యం విన్న తర్వాత మనం సరి చేసుకోవాలి. బ్రదర్ ప్రార్థన చేశారు అర్జున్ గారు, మీరు గమనించారు. ప్రతి ప్రార్థన లైన్ని చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. మాకున్న లోపాలను మేము సరి చేసుకోవడానికి మాకు సమయం ఇచ్చావు. సహోదరుడు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మాటల వెలుగులో మా లోపాలు మేము సరి చేసుకోవాలి. కరెక్ట్. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఈరోజు నాతో మీతో ఆ లోపాలను సరి చేసుకోవాలి. ఇప్పుడు ఒక లోపం చూపించాడు పౌలు. అమ్మ యువదయ సుంటికేను విన్నారా మీరు? యువదయ సుంటికేను వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక యువదయ కూర్చుంటే అక్కడ సుంటికేను కూర్చున్నారు అనుకోండి, వాళ్ళిద్దరికి పడదు. కానీ వాళ్ళిద్దరూ సేవకుడికి సహాయం చేస్తారు. మంచినా? దేవుని కార్యక్రమం అన్నీ చేస్తారు. ఆవిడ చేస్తుంది, ఆయన చేస్తాడు. అటు చేస్తూ ఉంటారు. ఇద్దరు చేసిన ఇద్దరు స్త్రీలు ఇద్దరు చేస్తారు. దేవుని మందిరంలో పరిచర్య గొప్పగా చేస్తారు. కానీ ఆవిడంటే ఈవిడికి పడదు. కానీ అద్భుతం పౌలు గారు మాట్లాడతారు చూడండి. ఫిలిప్పి 4:2 ఫిలిప్పి 4:2 చూడండి ఒకసారి. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదయను సుంటికేను ఏం చేస్తున్నాడు పౌలు గారు? మళ్ళా ఆయన అమ్మ నిజంగా పౌలు గారు భావజాలం నాకు ఆశ్చర్యం అనిపిస్తుందమ్మా. బతిమాలుకుంటున్నాడట. ఆయన చెప్పచ్చు కదా, దాని మాట తీరు ఎందుకు? ఇందాక ఏమన్నాడు? వేడుకుంటున్నాను, మీలో కక్షలొద్దు, మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్లీజ్ బ్రదర్ సిస్టర్ మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు సంఘంతో. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బతిమాలుతున్నాను. బతిమాలుడు ఎలా బతిమాలుతారు మీరు ఎప్పుడైనా చూస్తారా? ఇలా ఇక్కడ పట్టుకుంటాం, రా ప్లీజ్ రే నాన్న, మనం జనరల్గా బతిమాలడం. ఇప్పుడు పౌలు నాకు అలా అనిపిస్తుంది చదువుతున్నప్పుడు. లిటరల్గా యువదయ దగ్గరికి వెళ్ళి, అమ్మ యువదయ, అమ్మ సుంటికేను, ప్లీజ్ మీరిద్దరూ ఏక మనసు ఉండండి. మీరు ఎన్ని గొప్పగా ఎన్ని పనులు చేస్తారు సంఘంలో వాళ్ళు. చాలామంది బ్రదరా, ఆయన ఆవిడ, ఆ చెల్లె, అక్క ఎంత పనులు చేస్తారండి, అద్భుతం. అయితే ఇన్ని చేసి అన్నీ బాగున్నాయి అన్నాడు. ఒకటి చెప్పాడు పౌలు, మీరు కలిసి ఉండండి ఇంకా బాగుంటుంది అని మిమ్మల్ని బతిమాలుతున్నాను. అమ్మ యువదయ, అమ్మ సుంటికేను, మిమ్మల్ని బతిమాలుతున్నాను, ప్లీజ్ మీరు కలిసే ఉండాలి అంటే ఇదొక్కటే. ఏక మనసు అన్నాడు చూసారా? ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని అన్నాడు. అంటే మీరు ఏక మనసు కలిగి ఉండాలి అన్నాడు. అలా ఉండండి. మీరు ఎన్ని కార్యాలు చేసినా ఏక మనసు లేకపోతే మంచిది కాదని పౌలు గారి భావన. అందుకే మీరు పనులు మీ జీవ గ్రంథంలో అంటాడు. చివరికి ఒక మాట అంటాడు అక్కడ, ఆ సహకారుల పేర్లు 3వ వచనం చివరిలో జీవ గ్రంథమందు, అంటే జీవగ్రంథమందు మీరు చేసే ప్రతి దేవుని పరిచర్యలో మీరున్నారే, దేవుని కోసం దేవుని సేవకుల కోసం మీరు ఏదైనా చేస్తున్నారే, మీది ప్రతిదీ జీవగ్రంథంలో ఉంటుంది. అయితే మీకు ఒక్కరు చిన్న చెప్తాను, అది కూడా చేస్తారా? మీరు ఏక మనసు కలిగి ఉండండి, ఇంకా మీ పరిచర్య సూపర్ అంటాడు పౌలు గారు. అదొక్కటే ఉండిపోయింది. ఆల్రెడీ జీవగ్రంథంలో మీ పేరు ఉంది, కానీ దీనివల్ల మీరు కోల్పోకూడదు. మనం ఎన్నో పనులు చేసినా ఆవిడ నాకు పడదు, ఈవిడ నాకు పడదన్న భావన ఉంటే జీవగ్రంథంలో మన పేరు తప్పిపోదే అవకాశం ఉందేమో అన్న భావన. అలాగా ఈ సంఘంతో మాట్లాడుతూ పౌలు గారు బతిమాలుతున్నాడని చెప్పాడండి. కాబట్టి ఐక్యత ఎంత గొప్ప బలమో, ఐక్యత ఎంత ఆశీర్వాదమో, ఐక్యత ఎంత మేలో. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఐక్యత కలిగి ఉన్న చోట దేవుడు మహిమపరచబడతాడని రాసి ఉంటుంది. దేవుడు మహిమపరచబడతాడు. అందరం ఏమంటాం? దేవునికి మహిమ కలుగును గాక అని అంటాము. దేవునికి మహిమ ఎప్పుడు? మీరు సంఘంగా ఐక్యతగా ఉంటే, మీరు కుటుంబాలుగా ఐక్యతగా ఉంటే. అమ్మ భార్యాభర్తలు ఐక్యత లేకుండా ఉంటే దేవుడు మహిమపరచబడతాడమ్మా? మిమ్మల్ని ఎవరు జతపరిచారు బాబు? దేవుడు. మీరు జతపరిచారు కాబట్టి మీరు జతగానే ఉండాలి. ఎప్పుడు మీరు వేరువేరుగా ఉంటే ఎప్పుడు మన ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. చూడండి రోమపత్రిక 15:5లో, రోమా 15:5-6 కలిపి ఉన్నాయి. మీరు ఏకభావం కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుణ్ణి మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండాలి. ఒకరితో ఒకడు ఏం కలవాలి? ఎప్పుడు కూడా మనస్సులు కలవాలట. అమ్మ డబ్బును బట్టి కలిస్తే ఉండరు. ఎప్పుడు ఎంతకాలం ఉంటారో చెప్పమంటారు? డబ్బును బట్టి. ఆడితే డబ్బు అయిపోతే ఆడెవడో నాకు తెలియదు. ఎందుకంటే డబ్బు ఉన్నంతకాలం బెల్లం చుట్టూ ఏగలా చీమలా ఏదో ఒకటి. బెల్లం ఉన్నంతసేపు అవి ఉంటాయి. బెల్లం లేదనుకోండి, మీరు తీసేయండి, అక్కడ కనబడవు కాసేపటికి. అలాంటి మనుషులు ఈరోజు లోకంలో మనం ఉన్నాం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? పుష్కలంగా నీ చుట్టూ తిరిగేస్తుంటారు. ఆడు ఎప్పుడైతే డౌన్ అయిపోయాడో అరా ఆడితో ఉండడం వేస్ట్ రా, ఎందుకంటే రూపాయి లాభం లేదు ఆడి దగ్గర. కానీ మనసులు కలిస్తే ఆడి దగ్గర ఉన్నా లేకపోయినా వాడు బాగున్నప్పుడు వాడితో ఉంటావు, వాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వాడితో ఉంటారు. అది పరిస్థితి. యోబు గారికి చుట్టూ యోబు గ్రంథం అంతా ఇలాగే ఉంటుంది. యోబు గారి పరిస్థితి మాట్లాడుతుంటాడు, అరే అన్నీ ఉన్నప్పుడు నాతో అందరూ చుట్టూ ఉన్నారు స్నేహితులు, అందరూ నాకు మంచి స్నేహితులు. ఒక్కసారిగా యోబు గారి స్థితి తలకిందులు అయిపోతే
దేవుని చేత యోబు చుట్టూ అందరూ మారిపోయారు. స్నేహితులు కూడా శత్రువులు అయిపోయారట. కట్టుకున్న భార్య కూడా ఎందుకు చచ్చిపో అంటుంది ఆవిడ. కట్టుకున్న భార్య, 3 ముళ్ళు వేసిన భర్తని చచ్చిపోయా ఎందుకు వచ్చిన జీవితం అంటుంది ఆవిడ. అంటే డబ్బుంటేనా ఈరోజు మనుషులు అలాగే డబ్బుంటేనే విలువ. ఎందుకు? ఈరోజు క్రైస్తవ సంఘాల్లో డబ్బును చూసి కాదు, మనసులు కలవాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూసారా? తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనసు కలిగిన వారై. మనసులు కలిస్తే వాళ్ళు ఎప్పటికీ విడిపోరు. మనసులు కలవాలి, మనసులు కలవాలి. యోనాతాను దావీదు ఏం కలిసాయి తెలిసే ఇద్దరికి? యోనాతాను రాజకుమారుడు, సౌలు కుమారుడు. దావీదు గొర్రెల కాపరి. ఇటు గొర్రెల కాపరి స్నేహం కోరుకున్నాడు ఎవరు? అసలు వాస్తవానికి అలా చేస్తారండి. నేను ఏం చేస్తాను ఇప్పుడు? నా స్టేటస్ ఎవరో చూస్తాను, నా స్టేటస్ వీడితో స్నేహం చేయాలి, ఎందుకంటే నాకంటూ ఒక స్టేటస్ ఉంది కదా అని మనం. కానీ ఒక రాజకుమారుడు ఒక గొర్రెల కాపురితో స్నేహం చేశాడంటే వాళ్ళిద్దరి గురించి రాయబడిన మాట సమూయేలు మొదటి గ్రంథం 18:1 ఉంటుంది. వాళ్ళిద్దరూ మనసులు కలిసే అంటాడు. మనసులు కలవాలి. అందుకే భార్యాభర్తలైనా సంఘంలో సహోదరులైనా నేనేమంటానంటే నా మనసు ఆ వ్యక్తి మనసు కలిస్తే ఇద్దరం ఎప్పుడు విడిపోము. మనసులు కలవకపోతే దేని దాన్ని బట్టి కలిసే అనుకోండి. కట్నాలు బట్టి కలుస్తాయి కొంతమంది పెళ్ళిళ్ళు. కట్నాలు బట్టి కట్నం అయిపోగానే మళ్ళీ కక్కుర్తి ఆ కట్నం అడుగుతుంటాడు, హింస పెడుతుంటాడు. ఎందుకంటే వీడు చూసింది డబ్బును బట్టి. అది అయిపోగానే రాచి నంపాని అడుతుంటాడు, తీసుకురా వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి. అలాంటి పరిస్థితులు. మనసులు నిజంగా కలిస్తే మీరు ఎప్పుడు కలిసే ఉంటారు. అలాంటి భావన సంఘంలో సహోదరుల మధ్య అయినా మనసులు కలిసి మనం ఉందాం. భార్యాభర్తలైనా మనసులు కలవాలి. రైట్. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2 మాటలు 2 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. 3:8 మొదటి పేతురు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులు వినయ మనస్కులనై ఉండుడి. అక్కడ ఏమో మాట అన్నాడండి. మీరందరూ చివరికి, తుదకు అంటే చివరకు ఎలా ఉండాలి? ఏక మనస్కులై ఉండాలి. ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు అంటే ఒకరి సుఖాల్లో మీరు ఉండాలి. ఇంకొకటి ఏంటి? సుఖంలోనే వెళ్తామండి, దుఃఖంలో మాకెందుకండి డబ్బులు ఖర్చు అంటారా? ఎందుకంటే దుఃఖం వాళ్ళు బాధపడుతుందంటే నువ్వేదో పెట్టాలి 100. సుఖ దుఃఖాల్లో సంఘంలో సహోదరులు ఎలా ఉండాలని దేవుడు కోరుతుండంటే ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పొందాలన్నాడు. నీకున్న దాంట్లోనే పెట్టు ₹1, నీకున్న దాంట్లోనే. ఎంత ఆనందపడతాడు. అరే అందరూ సుఖంగా ఉన్నప్పుడు అందరూ వచ్చారు, కానీ నా దుఃఖంలో ఉన్నాడు ఈడేరా అనుకుంటాడు ఒక రోజున. నా బాధల్లో ఉన్నాడు వీళ్ళే, నా బాధల్లో సంఘమే నన్ను ఆదరించింది, సంఘ సహోదరులు నన్ను ఆదరించారు అన్న భావన వాళ్ళకి పుట్టేటట్టుగా. ఎప్పుడు కూడా సుఖంలో ఉన్నప్పుడు వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు, కానీ బాధలో ఉన్నప్పుడు కనుక నువ్వు వెళ్తే బాగా జ్ఞాపకం చేసుకుంటారు. నా ఇబ్బందుల్లో ఆ సహోదరుడు హెల్ప్ చేశాడు, నేను ఇంక పడిపోతున్నాను, కోల్పోయాను, కృంగిపోయిన స్థితిలో నన్ను ఆదరించి పైకి లేవనెత్తాడంటే వాళ్ళ జీవితంలో మర్చిపోరు వాళ్ళని. అలాంటి సహోదరుల మధ్య మనం కూడా ఆ సహోదరుడు ఆ సహోదరి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని చూసినప్పుడు నీ దృష్టికి వస్తే, ఒకవేళ నీ దగ్గరికి వస్తే, నీకు తెలిసింది ఆ విషయం, నువ్వు వెళ్ళి వీలైనంత చేతనైనంత నీ ద్వారా సంఘం ద్వారా జరగాలి. అది ఎప్పుడు వారి జీవితంలో మర్చిపోరట. అలా ఉంటే ఆ సంఘం ఎలా ఉంటుంది? ఎప్పటికీ ఐక్యతే. నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నేను ఎలాంటి పేదదాన్నైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు సహోదరుడు. ఆ సంఘం నన్ను జ్ఞాపకం చేసుకుంది. చెరగని ముద్రలాగా హృదయం అంతరంగాల మీద రాసుకుంటుంది మన సంఘం. అంత ఐక్యత అనేది అంత. అంటే ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు ఏమవ్వాలి? పాలు పొందాలి. అందుకే ఎవరైనా దుఃఖంలో ఉన్నా తెలియజేస్తే, ఎవరు తెలియజేసినా ఈసారి నుంచి 2026 సహోదరులకు చెప్పాను అందరికీ, ప్రతి నెల ఎవరింటికి వాళ్ళు వెళ్తూ ఉంటాం. సహోదరులు ఒక టైం టేబుల్ సిస్టమేటిక్గా ప్రతి ఇంటి ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ రావచ్చు, సంతోషం రావచ్చు, అది చెప్తే సంఘంలో ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థన ప్రతి నెల చివరి రోజున జరుగుతుంది మనకి. ఆ కుటుంబం కోసం బాగా ఎక్కువగా చేస్తాం. ఆ సమస్యను బట్టి చేద్దాం. ఏదో ఆ కుటుంబంలో సమస్య వచ్చిందని ఎవరు నవ్వుకోరమ్మా ప్లీజ్, ఎవరు నవ్వుకోరు. నవ్వుకున్నాడంటే మరలా అంటున్నాను, వాడు ఐక్యత లేనివాడు అర్థం. వాళ్ళు పడిపోయాడంటే నవ్వుతున్నావు అంటే కాదు. ఆ కుటుంబంలో బాధ ఎలా తీసుకోవాలి? నేను ఎలా తీసుకోవాలి? నా కుటుంబంలో బాధగా తీసుకోవాలి. అది సంఘం. అలా ఉండడానికి ఇష్టపడదాం. ఆ కుటుంబంలో బాధ వచ్చింది, నేను నవ్వుకోకూడదు. నా కుటుంబంలో వస్తే, నా కూతురికే వస్తే, నా కొడుక్కే వస్తే, ఆ కూతురుకు వస్తే ఒకలాగా, నీ కూతురుకు వస్తే ఒకలాగా అన్న భావన ఎప్పుడైతే వేరియేషన్ ఉందో ఆ సంఘము నిజంగా మనోహరం అయితే కాదు. ఆ సంఘం నిజంగా దేవునికి మేలుకరమైన ఆశీర్వాదకరమైన సంఘం అయితే కాదు. అరే ఏమనుకున్నాం మనందరం? ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ఏంటి? సహోదరులు అంటే నా కడుపున పుట్టిన వాళ్ళు ఎంతగా నువ్వు ప్రేమిస్తావో
తండ్రి రక్తంలో, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం కూడా ఒకరంటే ఒకరికి, ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పొందుకోవాలి. రోమపత్రిక 12లో అంటాడు, సంతోషించు వారితో సంతోషించడు, ఏడ్చు వారితో వాళ్ళు ఏడుస్తుంటే నవ్వొద్దు. అదనమాట దాని భావన. మనం ఏంటి ఎక్కువ శాతం ఎలా ఉంటారు చెప్పండి మీరు? వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, వీడు ఎంత నవ్వు వచ్చేస్తుందో ఈ కుటుంబంలో. అలాంటి లోకంలో మనం బతుకుతున్నాం అంతే, ఎవరిని కించపరచట్లే. అలాంటి లోకంలో మనం ఉన్నాం. కానీ దేవుడు అన్నాడు పౌలు గారి ద్వారా, సంతోషించే వారి మధ్యకి వెళ్తే నువ్వు కూడా ఆనందించు. అమ్మా బ్రదర్, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, కంగ్రాచులేషన్, చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. మీ కుటుంబంలో పెళ్లి జరిగింది, సంతోషం. మీ కుటుంబంలో మీ కుమార్తెకు ఉద్యోగం వచ్చిందా, చాలా ఆనందం అమ్మా. అంటే సంతోషించు వారితో సంతోషించు. వాళ్ళకి ఉద్యోగం వస్తే నేను ఎలా ఉంటాను తెలుసా? ఇంటికి వెళ్ళి నా పరిస్థితి చూడాలి. నా కొడుకు రాలేదు, ఆడి కూతురుకు వచ్చింది, ఆవిడ కూతురుకు వచ్చింది. అది అది కాదు కదా సంఘం అంటే, అది కాదు కదా సహోదరత్వం అంటే. అది చూసి ఇంట్లో ఉంటే నేను చూడ్డాడు దేవుడు, ఇక్కడ ఇంత గొప్ప మాటలు చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఇంట్లో బాధపడుతున్నాడంటే దేవుడు నీకు చూడమ్మా. దేవుడు ప్రతి స్థలంలో, ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయన్నాడు సామెతలు 15:3లో. ఇదేంటి, అక్కడేమో ఆనందించాడు, ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు, అసూయ అనమాట. వాళ్ళకి వచ్చేసింది, ఆడి దిగిపోయాడు, ఆడి సెటిల్ అయిపోయాడు. కాదు కాదు, ఒకరు అలాంటి ఆనందిస్తే రేపు పొద్దున ఆ సెటిల్మెంట్ మీ ఇంట్లో జరుగుతుంది. ఎందుకంటే ఎదుటివాడు ఆనందాన్ని కూడా నీ ఆనందంగా ఎంచుకున్నావంటే నువ్వు, నీ వ్యక్తిత్వం చాలా గొప్పదని అర్థం, గొప్పదని అర్థం. అందుకే ఏ కుటుంబంలో బాధ కలిగినా సహోదరులుగా నా కుటుంబంలో బాధ కలిగినట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా ఆలోచన చేసి ప్రారంభ దినాన్ని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి భావనతో ఉంటే సంఘము చూసిన దేవుడు ఎంత ఆనందపడతాడో. చివరిగా అపవాది యేసుప్రభు గురించి ఒక మాట చెప్తాను నేను. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉన్నాం కనుక 5:8 చూడండి. 5:8, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అమ్మ, గర్జించు సింహం ఎవరు? అపవాది. ఎందుకు సింహం గర్జిస్తుంది? నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ చూస్తారు మీరు. అన్నీ అమ్మ చూడండి, కొన్ని జంతువులు ఉంటాయి, కలిసే ఉంటాయి. దుప్పులు ఉంటాయి, లేడి ఇవన్నీ కూడా కలిసి ఉన్నప్పుడు సింహం వస్తుంది, ఏమి చేయలేదు. దున్నపోతులు కొన్ని చూస్తుంటాం వీడియోస్లో, అవన్నీ కలిసే ఉంటాయి, ఏమి చేయలేదు. ఈ కలిసి ఉంటే ఏమీ చేయలేదు. ఇది గాండ్రిస్తే అవన్నీ ఏమవుతాయి? స్కాటర్ అవుతాయి, చెల్లా చెదిరైపోతాయి. దీనికి అదే కావాలి. అపవాది కూడా గర్జిస్తున్నాడు ఈ రోజున. ఏ కుటుంబాలను పడగొడదామా, ఏ భర్తను పడగొడదామా, ఏ భార్యను పడగొడదామా. ఎందుకంటే మీరు ఆనందంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, మన కుటుంబాలు సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదండి. అందుకే ఎవరో ఒకరి ద్వారా పట్టుకుంటాడు. దయచేసి ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చినప్పుడు ఐక్యతను విడగొట్టే అపవాదిని మనం ఆలోచన చేసి, ఈడు భార్యాభర్తల మధ్య పుల్ల పెడుతున్నాడు, ఈడు సంఘంలో సహోదరుల మధ్య ఐక్యతను చెడగొడుతున్నాడు అని మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుతున్నాని గర్జించే సింహం వలె వాడు తిరుగుతూనే ఉంటాడు. ఏ కుటుంబాన్ని పడగొడదామా ఆనందపడిపోతుంటాడు. ఇక్కడ అమ్మాయి భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదు, నాకు హ్యాపీ అంటాడు. అపవాదికి ఏమివ్వద్దన్నాడు పౌలు? అపవాదికి చోటు ఇయ్యకుడి. భూమి మీదట దేవుడు ఒక మాట చెప్పాడండి, లూకాసు వార్తలో 2:14 చూడండి. లూకాసు వార్త 2:14, భూమి మీదట ఆయనకి ఇష్టమైన మనుషులకి ఏముందో తెలుసా? సమాధానం అని చెప్పాడండి. లూకాసు వార్త 2:14 చూడండి. లూకాసు వార్త 2:14, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను అన్నాడు. అంటే దేవునికి ఇష్టమైన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఏముంటుంది? మరి మీ మధ్య మీకు నాకు సమాధానం లేదంటే నేను దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టం లేదు. చూసారా, మరొక కంక్లూజన్ వచ్చింది. నిజంగా నువ్వు దేవునికి ఇష్టం అనుకో అమ్మా, నిజంగా మీరు దేవునికి ఇష్టమైతే మీ భూమి మీద ఉన్నప్పుడు మీకు ఏముంటుంది? సమాధానం లేదు అన్న మీ ఆన్సర్ అయితే, మీ జవాబు అయితే నువ్వు దేవునికి ఇష్టడు కాదంటాను నేను వాక్యాన్ని బట్టి. దేవునికి ఇష్టడు కావు. ఎందుకంటే నాకు నచ్చదు, ఈయన నచ్చడు, ఆయన నచ్చడు, నీకు ఎవ్వరూ నచ్చరు అంటే అసలు నువ్వు దేవుడికే నచ్చవని అనమాట. నువ్వు దేవుడికే నచ్చవు. అందుకే భూమి మీదట ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏముంటుంది? సమాధానం. దేవుడు సమాధానానికి కర్తగానే అల్లరికి కర్త కాడు. చివరిగా యోహాను సువార్త, ఈ మాట చదివి మనం ముగించుకుందాం. చివరిగా యోహాను సువార్త ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మాట, 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు చేసే ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన చేశాడండి ప్రభు అయిన యేసు తండ్రికి. ఇక్కడ 17వ అధ్యాయం 20 చూడండి, 20, 21 కలిపి ఉంటే చదువుతాను. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు
ఏకమై ఉండాలి, ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును. అంటే ఈరోజు మనందరి కోసం ప్రభు ప్రార్థన ఇది. వాక్యము, వాక్యం వింటే ఏమొస్తుంది మనలో? వినుట వలన, అంటే వాక్యం మీరు ఎంత వింటే మీలో విశ్వాసం కలుగుతుంది. అంటే దేవుడు అన్నాడు, ఎవరైతే అపోస్తలుల ద్వారా వాక్యం వింటున్నారో, వాక్యం విన్న వాళ్ళు విశ్వాసం కలిగితే వాళ్ళందరూ కలిసి ఉండాలని యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడట. మరొకసారి చదువుతాను నేను అక్కడ మాట. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. 22, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అన్నాడు. అంటే తండ్రి కుమారుడు ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు. వాళ్ళ భావన, వాళ్ళ స్వభావం, వాళ్ళ వ్యక్తిత్వం ఒకటే. తండ్రి ఎలాంటోడు, కొడుకు అలాంటోడే. ఈ భూమి మీదకి కొడుకు వెళ్ళిన తర్వాత పంపిన పరిశుద్ధాత్మ కూడా అలాంటోడే. అంటే ముగ్గురు వ్యక్తిత్వం ఒకటే, ముగ్గురు స్వభావం ఒకటే. అంటే మనం ఏకమే ఉన్నాం తండ్రి. అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మరి నేను ఉండనంటే ఈరోజు నువ్వేమనుకుంటున్నావు అంటే ప్రభు ప్రార్థన కూడా మాకు అక్కర్లేదు అనుకున్నట్టు అర్థం. అంత అర్థం అది. అంటే ప్రభు మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో, నా మాటలు విన్నటువంటి వీళ్ళందరూ సంఘం కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలయ్యా, అది నాకు కావాలి. అందుకోసం నేను ప్రభువే ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనం విడిపోదాం, మనం ముక్కలైపోదాం అన్న భావన ఎప్పుడూ రాకూడదు ప్లీజ్. ఈరోజు 2026 జనవరి 4వ తారీఖున ఉన్నాం మనం, మొదటి ఆదివారం. మన జీవితాల్లో దేవుడు ఐక్యత గురించి ఎన్నో సందర్భాలు, ఎన్నో మాటలు, ఎప్పుడూ కుటుంబాల మధ్య కక్షలు లేకుండా, కలహాలు లేకుండా, గొడవలు లేకుండా, ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ సంఘ కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు ఒక యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటాడు. విన్నారా? యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్, బలం. కలిసి కట్టుకుంటే బలం. ఈరోజు సంఘంలోంచి ఎవరో వేరే సంఘం నుంచి ఒకవేళ వచ్చి ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడైనా మేమున్నా లేకపోయినా సంఘాన్ని విడగొట్టేవాడు వచ్చినప్పుడు మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాడు చెప్తుంది మంచిదా కాదా అని గ్రహించాలి. ఎప్పుడు ఎవరు సంఘాన్ని మొక్కలు చేద్దామని ఆలోచన చేసినా హీఈస్ నాట్ ద రైట్ పర్సన్, ఆడు మంచోడైతే కాదు. ఎవరొచ్చి మీకు ఇటువంటి చచ్చు సలహా ఇచ్చినా ఆడు మంచోడైతే కాదు. అంటే ఒకే ఒక మాటలో సంఘాన్ని విడగొట్టాలనే భావన ఎవరికి వచ్చినా వీడికి మంచోడు కాదురా, ఆడి ముందు తరిమేయండి అందులోంచి. ఎప్పుడు ఎక్కడ ఏ సంఘాలైనా కలిసే ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా చేయాలి, ఏకాభిప్రాయం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏక భావం ఉండాలి, ఏక మనసు ఉండాలి. అప్పుడు కుటుంబాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటాయి, మనం బాగుంటే సమాజం బాగుంటుంది ఖచ్చితంగా. కాబట్టి యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది, చనిపోయింది నేను ఏకంగా ఉండాలని. అలాంటి చనిపోయిన ప్రభువు కూడా ప్రార్థన చేస్తున్నాడు మనందరం ఏకంగా ఉండాలని. మనందరం మాట తీరు, ప్రవర్తన, ఎవరి మీద పరుషంగా మాట్లాడకుండా, ద్వేషంతో ఉండకుండా. సహోదరుని ద్వేషించేవాడు ఎవరో తెలుసా? నరహంతకుడు. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు ఎందుకు నిత్యజీవము ఉండదు అనేసాడు. కాబట్టి ఎప్పుడు ఉండదు, ముందు ఉండదు. నేను నమ్ముతున్నాను భవిష్యత్తులో కూడా ఎవ్వరి మీద ఎటువంటి తప్పుడు మాటలు, చెడు మాటలు, చాడీలు మనలో ఉండకూడదు. అలా లేనప్పుడే ప్రేమతో వెళ్ళిపోదాం. ఒకవేళ ఎవరైనా నిందించిన బ్రదర్స్, ఎవరైనా నిందించినా ఆ నిందను సంతోషంగా తీసుకోండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, అయితే మీకు పరలోకములో ఫలము అన్నాడు. ప్రేమతో వచ్చిన మీ అందరికీ మరొకసారి ఐక్యత కలిగి ఉందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, అచ్చట ఆశీర్వాదం ఉంది, శాశ్వతమైన జీవాన్ని కూడా పొందుకుంటాం. భూమి మీద తనకిష్టమైన మనుషులకి ఏముంటుంది? సమాధానం. నాకు ఏ కుటుంబంతో కూడా సమాధానం లేదు అని ఎప్పుడు మీరు అనకుండా, నేను అనకుండా, ఒకరు సుఖదుఖాలు, ఒకరు పాలు పంపులు పొందుతూ వాళ్ళు సంతోషిస్తే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఒక సంతోషకరమైన వార్త చెప్తే నేను ఆనందిస్తాను. దుఃఖమా, నేను కూడా వాళ్ళలో దుఃఖంతో ప్రార్థన చేస్తాను. ఆ భావంతోనే మనం ముందుకు వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను.